నాలాయిర దివ్య ప్రబంధంలోని తిరువాయిమొళి అనే రచనను నమ్మాళ్వారు రచించారు. 1102 పాశ్రములతో ఉన్న ఈ తిరువాయిమొళి నాలాయిర దివ్య ప్రబంధములో 110 పాశ్రములు ఒక్కొక్క పత్తుగా 10 పత్తులతో నిండి ఉన్నది. నమ్మాళ్వారు ప్రతి పత్తులోనూ ఒక్కొక్క రకమైన అభిప్రాయమును చెప్పుకుంటూ వచ్చారు. ఇంతకుముందు మొదటి పత్తును రెండో పత్తును చూశాము. ఇప్పుడు మూడో పత్తులో నమ్మాళ్వారు మనకు ఆ భగవంతుడిని సేవించడముతో పాటు ఆ భగవంతుడి భక్తులను కూడా సేవించాలి అని చెప్పుకుంటూ వచ్చారు. అంతేకాదండి, నమ్మాళ్వారు ఈ పత్తులో ఆ భగవంతుడి గురించి మనకు చెప్పాలి అనే తొందరలో ఎంత తికమక పడిపోయారో చూడండి. నిన్న మొన్న తిరువాయిమొళి మూడో పత్తులోని 4 భాగములను చూశాము. ఈరోజు తిరువాయిమొళి మూడో పత్తులోని 5-6 భాగములను చూద్దాము. తిరువాయిమొళి మూడో పత్తులోని 5వ భాగము. మొదటి పాసురం. మొయ్యమ్మాంపు పొలిల్ పోయకై మొదలై చిరే పట్టు నింద్రకై మావుకు అరుள் சைதாகார் முகில் போல் வண்ணன் கண்ணன் எம்மானை சொல்லி பாடி எழுந்து பரந்தும் தொள்ளாத்தார் தம்மாள் கருமாமென் சொல்லீர் తన్ గడల్ బట్టతూ ఉళ్ళీరే. చల్లని సముద్రములతో నిండి ఉన్న ఈ భూమిపైన అందమైన విశాలమైన పూల తోటల పక్కనే ఉన్న చెరువులోని మొసలితో బాధింపబడిన ఏనుగును అనుగ్రహించిన నల్లని కారు మేఘము వంటి శ్రీకృష్ణుడి గురించి పాడుతూ తిరగని వారితో మాకు ఏమి పని? రెండవ పాసురం. தன் கடல் வட்டத்து உள்ளாரை தமக்கு இறையோ தடிந்து உண்ணும் தென்கடல் காளாசுரற்கர் தீங்கு இழைக்கும் திருமாலை பங்கள் தலை கொள்ளா பாடி பரந்தூகுனி துழலாத்தார் மங்கொழுளாக்கில் பிறப்பார்வல் వినై మోతామలైందే. చల్లని సముద్రములతో నిండి ఉన్న ఈ భూమిపై ఉన్న వారిని చంపి తినే రాక్షసుల గురించి ముందే తెలుసుకొని జాగ్రత్త చేస్తున్న శ్రీయపతి గురించి పాటలు పాడుతూ బ్రతకలేని వారు తమ పూర్వజన్మ పాప కర్మలతో బాధపడుతూ మళ్ళీ మళ్ళీ ఈ భూమిపైననే పుట్టి తిరిగెదరు. మూడో పాసురం. మలై హైడుతూ కల్మారే కాతూ పశుని రైతన్నై తొలువు తవిరత్త పిరానై చొలి చొల్లి నిండ్రు ఎప్పోతుం తలైనోడు ఆదనం తట్ట తడుకోటమాయ్ పరవాతారు అలై కొల్నరకత్తు అళుంది కిడందు ఉళై కిన్రావంబరే. కొండనెత్తి రాళ్లవానను అడ్డుకొని పశువుల గుంపు బాధను పోగొట్టిన సర్వేశ్వరుడు గురించి ఎల్లవేళలా మాట్లాడే వారితో మాట్లాడుతూ ఈ భూమికి తల తగులునట్లు సాష్టాంగ నమస్కారము చేస్తూ తిరగని వారు నరక కూపములో మునిగిపోయి బాధపడే వ్యర్థపరులే. 4వ పాసురం. வம்பு ஆவில் கோதை பொருட்டாமால் விடை ஏழும் அடரத்தா செம்பவளத்தீரல் வாயன் சிறீதரன் தொல்வகள் பாடி கும்பிடு நட்டமிட்டாடி கோகு కంటుండు ఉళలాతారం పిరపాల్వయని ఎన్నే శాతూషణంగల్ ఇడయ్యే. వాసన నిండిన పువ్వులను పెట్టుకునే రాధ గురించి పెద్ద ఎద్దులు 7 చంపిన ఎర్రని పగడపు ఆధరుడు ఆ శ్రీధరుడు గురించి పాడుతూ నమస్కరించే సాధుజనుల మధ్య తిరుగుతూ నాట్యమాడాలి అని అనుకోని వారు ఈ మానవ జన్మలో పుట్టి లాభమేమున్నది? 5వ పాసురం. శాతోషణత్తై నలియం కంగనై చాతి పాతర్కు ఆతియం శోతి ఉరువై అంగు వైతూ ఇంగు పిరందా వేత ముతల్వనై పాడి వీతి కల్ దోరుం తొళ్ళాతారు ఓతి ఒండ్రంద వరుమున్నాయన్ షవిపార్ మనిషరే. సాధుజనులను హింసించే కంసుడిని శిక్షించడానికి అత్యంత సుందరమైన దివ్య రూపముతో ఎక్కడో పుట్టి ఎక్కడికో వచ్చిన వేద ప్రతిపాద్యుడి గురించి పాడుతూ తిరగనివో మానవులారా, గొప్ప గొప్ప జ్ఞానుల ముందు ఏమి జపిస్తున్నారు? 6వ పాసురం. మనిషరు మత్తుం ముత్తుమాయ్ మాయా పిరవి పిరందా
தனியன் பிறப்பிலி தன்னை தடம் கடல் சேரந்தா பிரானை கனியை கரும்பே நீன் சாத்தை காட்டியை தேனை யமுதை முனிவு இன்றி ஏத்தி குனிப்பாருமளத்து உணர் நீர் மைయి నీర్ నారే. ఆరో పాశ్రం యొక్క అర్థము: మనుషులలోనూ దేవతలలోనూ పశుపక్షాదులలోనూ మాయా జన్మలెత్తిన కర్మరహిత అద్వితీయుడు. విశాల సముద్రమున పవళించిన సర్వేశ్వరుడిని మధురమైన ఫలమా, చెరుక రసమా, మధురమైన బెల్లమా, అమృతమయమైన నా స్వామి అని అంటూ ఎటువంటి అసూయ లేకుండా కీర్తిస్తూ అడుగులు వేసేవారు అన్నీ తెలిసిన శక్తి స్వరూపులే కదా. ఏడవ పాశ్రం: நீர்மையில் நூத்துவார்வியாய்வர்க்கு அருள் சைத்து நின்று பார்மல்கு சேனையாவித்தா பரஞ்சுடரை நினைந்து ஆடி நீர்மல்கு கண்ணினராகி நெஞ்சும் குலைந்து நெய்யாதே ஊன்மல்கி மோடு பருப்பார் உத்தமர் கட்கு என் செய்வாరే. మంచితనమే లేని 100 మంది కౌరవులు నాశనమగునట్లు 5 పాండవులను అనుగ్రహించిన ఈ భూమిపైన నిండి ఉన్న సైన్యమును చంపిన పరంజ్యోతి గురించి మనసు కరిగి ముక్కలగునట్లు ఆనంద పరవశముతో ఆడుతూ పాడుతూ మనస్ఫూర్తిగా ధ్యానిస్తూ బ్రతుకుతూ కాపురము చేయువారు ఆ మునుల కంటే తక్కువేమీ కాదు. 8వ పాశ్రం: వారుపునల్లం తన్నువారు వీవడా తిరువేంగడత్తు ఎందై பேர்பல சொல்லே பெத்தாரென்றே பிறர் கூறா ஊர் பலவுக்கும் பூக்காதும் உலோகர் சிறக்கு நின்று ஆடி ஆர்வம் பெருగి గునిప్పార్ అమరర్ తొలుపడువారే. ప్రవహించే అందమైన చల్లటి నీటి వాగుల ఉత్తర వెంకటాద్రిలోని స్వామి పేర్లను పదే పదే తలుస్తూ ఒకచోటే నిల్వలేక సామాన్య జనులు నవ్వేటట్లు పిచ్చికి తిరుగుతూ భక్తి నిండిన ఆర్తితో ఆడేవారిని ఆ దేవతలు తమ తమ లోకములోనికి ఆహ్వానించెదరు. 9వ పాశ్రం: అమరరు తొలపడువానే అనే తూల కుక్కుం పిరానే అమర మనతినుళ్ళు యోకు బొనరందు అవన్ తన్నోడు ఒన్రాక అమర துணியா வல்லார் கள்வொழியா அல்லா தவறெல்லாம் అమర నినైందు ఎళుందు ఆడి అలతువతే కరుమమే. 9వ పాశ్రం యొక్క అర్థము: సకల లోకములకు సర్వేశ్వరుడై దేవతలతో సేవించబడే స్వామిని మనసులో తలుస్తూ బ్రతికేవారు తపస్సు చేసుకునే గొప్ప గొప్ప ఋషులతో సమానులు అంటారు. అందుకే చక్కగా ధ్యానిస్తూ లేచి ఆడాలని ప్రయత్నించండి భక్తులారా. 10వ పాశ్రం: కరుమముమ్మ కరుమాపలను మాకియా కారణం తన్னை திருமணி வண்ணனை செங்கண் மாலினை தேவை பிரானை ஒருமை மனத்தினுள் வைத்து உள்ளம் குலைந்து எழுந்தாடி பெருமையும் நானும் தவிரந்து பிதத்து మెన్ పేతై మై తీరందే. కర్మలకు కర్మఫలములకు మూలమై ఉన్న సుందర మణివర్ణుడిని, ఎర్రని కన్నుల వాత్సల్యుడిని, ఆ దేవాది దేవుడిని మనసులో ఉంచుకొని సిగ్గు విడిచి అజ్ఞానమును వదిలి అహంకారమును పోగొట్టుకొని హృదయము కరుగునట్లు లేచి ఆడుతూ పాడుతూ కీర్తించండి భక్తులారా. 11వ పాశ్రం: తీరందాడియవర్ తమ్మై తిరుతీవణి వల్ల కొళ్ళ వల్ల அறந்தாபு கொள்ளச்சுதனை அமர அரவிரானை அம்மானை வாரந்தா வளவையல் சூழ்தன் வளம் சுகுருகூர் ஷடகோபன் நேரந்தாவோராயிரத்து ఇప్పత్తు అరువినై నీరు చెయ్యుమే. అందరినీ శాశ్వతమైన భక్తులుగా తీర్చిదిద్దాలి అని అచ్యుతుడు ఆ దేవాది దేవుడికి చేసే కైంకర్య సేవ గురించి నిండైన పొలములు చుట్టిన సంపన్న కురుకాపురిలోని కీర్తి పొందిన షటగోపులు అనే నమ్మాళ్వారు అనుగ్రహించిన అర్ధవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారి క్రూర పాపములు అన్నీ భస్మము అగును. తిరువాయ్మొళి 3వ పత్తులోని 6వ భాగము. 1వ పాశ్రం: செய்யதாமரை கண்ணனாய் உலகேளும் உண்டாவன் கண்டீர் வையம்பான மனுஷர தெய்வம் மத்தும் 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 முத்துமாய் செய்ய சூழ் சுடர் ஞானமாயி வெளிப்பட்டி வைபடைத்தான் பின்னும் மொய்கொள் ஷோயடாயி நான் ஒரு மூவாராகிய மூர்த்தியே.
ఎర్రని తామర నేత్రుడై 7 లోకములను మింగినవాడిని, అద్వితీయమైన కళ్యాణ గుణ సంపన్నుడిని, త్రిమూర్తి స్వరూపులుగా మారి నిండైన జ్ఞానముతో కనిపించే ఈ భూమిపై ఉన్న మొత్తం ఈ మనుష్యుల, ఈ పశువుల శరీరములను, ఈ పంచభూత మహదాదులను, ఆ స్వర్గమును, ఆ దేవతలు అన్నిటినీ సృష్టించిన స్వామిని ఏ అలసట లేకుండా కీర్తించండి. 2వ పాశ్రం. మూవరాకియామూర్తి అయి మూవరాకు முதல்வன் தன்னை சாபம் ஒள்ளன நீக்குவானே தடங்கடல் கிடந்தான் தன்னை தேவதேவனை தென் இலங்கை எரியுளா செத்தா வில்லியை பாவநாశயை பங்கைய తడం కన్ననై పరువుమినో. ముగ్గురు త్రిమూర్తులకు ఆత్మయై, ఆ ముగ్గురికి కారణభూతుడై అన్ని పాపములను పోగొట్టేవాడిని, విశాలమైన సముద్రమున పవళించిన దేవాది దేవుడిని, దక్షిణ లంకకు నిప్పు పెట్టి విల్లు కలిగిన పాపనాశనుడిని, విశాలమైన పంకజనేత్రుడిని అందరూ కలిసి కీర్తించండి. 3వ పాశ్రం. పరవి వానవారి ఏత్తనిన్రా పరమனை పరంజ్యోతిயை குறவை கோத்த கொளகனை மணிவண்ணனை கொடகூத்தனை அரவா மேரி அலை கடல் அமரும் துயில் கொண்ட அண்ணலை இருவு நண்பகலும் விடாத்து என்றும் ஏத்து తల్ మనం వైమినేయో. దేవతలు కీర్తించే మహిమాన్విత జ్యోతి స్వరూపపు పరంజ్యోతిని, రాసలీలలాడిన భక్త సులభుడిని, మణివర్ణుడు అయిన కుంభనర్తకుడిని, ఆ ఆదిశేషుడిని ఎక్కి అలల కడలిన అమరి నిద్రిస్తున్న నా స్వామిని మనస్సులోన ఉంచుకొని రాత్రనక పగలనగా నిత్యము కీర్తించండి. 4వ పాశ్రం. வை மீன்னும் மனத்து என்று யான் உரைக்கின்றாமாயவன் ஷீர் மையை அம்மனோர்கள் உரைப்பது என் அது நிற்க நாடுறும் வானவர் தம்மை ஆளும் அவனம் நான் முகனும் ஷடை முடி அண்ணுலம் செம்மையால் அவன் పాతమంగయం చిందిత్తు ఏత్తి తిరువరే. దేవతలు, దేవలోక పరిపాలకుడు అయిన ఇంద్రుడు, బ్రహ్మదేవుడు, జడలు కలిగిన అభిమానగనుడు అయిన శివుడు అందరూ ప్రతి క్షణము ఎంతో ఇష్టముగా కీర్తించే ఆ స్వామివారి దివ్య పాద పద్మములను ఉంచండి మీరు మీ మనసులోన అంటూ ఆ మాయాలోలుడి కళ్యాణ గుణములను తెలిసిన మా వంటి వాళ్ళు అందరికీ చెబుతూ ఉంటాము. 5వ పాశ్రం. தெரியும் காத்தொடு அகல் விஷம்போ திணிந்தா மண் கிடந்தா கடல் வேதியும் தீயோடு இரு சுடர் தெய்வம் மத்தும் மொத்தமாய் கரியாமேனியன் செய்ய தாமரை கண்ணன் விண்ணோரிரை சிறு சுரியும் பல்குறும் கொங்கி எங்கள் சுடர் முடி అన్నల్ తోత్తమే. తిరుగాడే గాలితో నిండిన విశాలమైన ఆకాశము, కఠినమైన ఈ భూమిపైన ఉన్న సముద్రములు, జ్వలించే సూర్యచంద్రులు, దేవతలు, మనుష్యులు, పశువులు అన్నీ కూడా దివ్యకాంతుల ఎత్తైన కిరీటము ఉన్న ఒత్తైన జుట్టు, ఎర్రని తామర కన్నులు ఉన్న నల్లని శ్రీకృష్ణుడు ఆ దేవాది దేవుడి ప్రతిరూపములే. 6వ పాశ్రం. தோத்த கேடவைகள் இல்லவன் உடையோ விடையான் அவன் ஒரு மூர்த்தியாய் சீத்தத்தோடு அருள் வெத்தவன் அடக்கீழ் புக நின்றா செம்ம கண்மால் நாத்த தோத்தாச்சுவை ஒலி உருவல் ஆகி நின்றா எம்வானவர் ஏத்தையே அன்றே மற்றொருவரை யானிலேன் ஏழுமைக்குமே. పుట్టి నశించడమే లేని అద్వితీయుడైన వాత్సల్య నేత్రుడు, వాసన, రూపము, రసము, శబ్దము, స్పర్శ అన్నీ అయి ఉన్న నిరంజనుడు, ఎంతో కోపముగా ఉగ్ర నరసింహమైనప్పుడు కూడా కీర్తించే తన వారిని అనుగ్రహించిన నా స్వామిని తప్ప నేను వేరెవరి వద్దకు వెళ్ళలేను. 7వ పాశ్రం. எழுமைக்கும் எனதாவைக்கு என்ன மொத்தத்தினை எனது ஆறுயிர் கேளுமையா கதிர் ஜோதியை மணிவண்ணனை கொடகோத்தனை விழுமையாமரர் முனிவர் விளங்கும் கண்ணல் கனியினை தொழுமிந்தோயா మనతరాయిరయ్యం నెల్లా తుయిరంగళే. మధురమైన అమృతమై నా ఆత్మలో నా పరిపూర్ణముగా చేరి ఉన్న దివ్యకాంతుల మణివర్ణుడిని, ఆ కుంభనర్తకుడిని, గొప్పవారైన దేవతలు, ఋషులు అనుభవించే మధురమైన బెల్లపు పండుని పవిత్రమైన మనసుతో సేవించిన దుఃఖములన్నీ పారిపోవును.
8వ పాశ్రం. துயராமேதரு தொம்பவெம்பாவினை காளாய் அவை எல்லனாய் உயரா நின்றது ஒரு சோத்தியாய் உலகேளும் உண்டு இழந்தான் தன்னை அயர வாங்குன மந்தமரக்கு அருணஞ்சினை அச்சுதன் தன்னை தயரு தற்கு மகன் தன்னை அன்றி మత్తు ఇల్లేన్ తంగమాకవే. ఇచ్చిన దుఃఖములను వశపరుచుకునే గొప్ప శక్తి కలిగిన పాప పుణ్య నిర్వాహకుడు. ప్రాణములను ఈడ్చివేసే యమభటుల పాలిట భయంకరమైన విషమై ఉన్న అచ్యుతుడు. లోకములేడింటిని మింగిన దశరథుడి కుమారుడు తప్ప నన్ను రక్షించేవారు వేరొకరు లేరు. 9వ పాశ్రం. తంగమాకయ్య తందై 9వ పాశ్రం. తందమాకయ్య తందై తాయడో తానుమాయ్. 9వ పాశ్రం. தந்தமாகிய தந்தை தாயொடுதான் மாய் அவை எல்லனாய் எங்களில் அமரர் குலமுதல் மூவரு தம் உள்ளும் ஆதியை அங்கி நேர்வலகத்துள்ளீர்கள் அவன் இவன் என்று கூளேன் மின் நெங்கினாலினை பாணியவன் அவனாக்கும் நீல் கடல் వన్ననే. ఎవడు వాడు అనే సందేహము రాకుండా మనస్ఫూర్తిగా ధ్యానించగలిగే శక్తివంతుడు. త్రిమూర్తులలో గొప్పగా చెప్పబడుతున్న విశాలమైన సముద్రవన్నుడు. తల్లి తండ్రి అయి ఈ లోకపు మాయలో బ్రతుకుతున్న వారిని రక్షిస్తున్నాడు. 10వ పాశ్రం. கடல் வண்ணன் கண்ணன் விண்ணவர் கருமாணிக்கம் எனது ஆரியர் படவரம் அராவினனை கிடந்தா பரஞ்சுடர் பண்டு நோத்துவர் அடம்பரும் பண்டை மங்காய்வர் காட்காக்கி வெம்சமத்து அன்று தேரு கடவையா பெருமான்கனை கடல் కాంబతు என்று కొల్కంగళే. సముద్రవర్ణుడు అయిన శ్రీకృష్ణుడిని, దేవతల నీలమణిక మాణిక్యమును, నా పరిపూర్ణ ప్రాణమై ఉన్న స్వామిని, పడగల ఆదిశేషు పానుపుపై పవళించిన పరంజ్యోతిని, బాధపెట్టే కౌరవ సైన్యము నాశనమగినట్లు పాండవుల రథమును నడిపి భయంకరమైన యుద్ధమును చేయించిన సర్వేశ్వరుడి ఘనమైన దివ్యపాద పద్మములను నా కన్నులారా చూస్తూ ఎప్పుడు సేవిస్తానో. 11వ పాశ్రం. கண்கள் காண்டற்கு அரியநாயகரத்துக்கு நன்றும் எளியனாய் மண்கொள் ஞானத்து உயிர்கெல்லாம் அருள் செய்யும் வானவரீஷனி பண்கொள் சோலை வழுதினாடன் குறுக்கை கோன் ஷடகோபன் சொல் பண்கொள் 1026 ఆగకూడం బయలుమనే. కన్నులారా చూడాలంటేనే కష్టమై ఉన్నవాడిని, మనస్సుతో చాలా తేలికగా చూడగలిగే భక్త సులభుడిని, మట్టితో ఉన్న ఈ భూమిపై ఉన్న ప్రాణులందరినీ అనుగ్రహించే దేవాది దేవుడిని, తుమ్మెదల పాటల తోటల వళుతినాడు నగరములో ఉన్న కురుకాపురి నగరములోని శటకోపులు అనే నమ్మాళ్వారు చెప్పిన రాగమయ అర్థవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను నేర్చుకునేవారు ఆ స్వామికి భక్తులు అగుదురు.